టీడీపీ మహానాడు ప్రారంభమైంది. మంగళగిరి టీడీపీ ఆఫీసులోని ప్రధాన వేదిక దగ్గర పార్టీ జెండా ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు ఎన్టీఆర్ కి నివాళులర్పించారు. ఆ తర్వాత పార్టీ కోసం ప్రాణాలర్పించిన వారికి నివాళులర్పించారు. మరి కాసేపట్లో టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఉపన్యాసంతో కార్యక్రమం ప్రారంభమైంది. 2 రోజుల పాటు హైబ్రిడ్ విధానంలో మహానాడు జరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 1848 క్లస్టర్స్ లో భారీ స్క్రీన్స్ ఏర్పాటు చేశారు. మంగళగిరి టీడీపీ ఆఫీస్ ప్రధాన వేదికతో క్లస్టర్ల అనుసంధానం చేశారు. టీడీపీ కేంద్ర కార్యాలయం నుండి పొలిట్ బ్యూరో అలాగే జాతీయ రాష్ట్ర కార్యవర్గాల సభ్యులు పాల్గొంటున్నారు. కర్ణాటక రాజకీయాల్లో హై డ్రామా కొనసాగుతోంది. డీకే శివకుమార్ ను సీఎం చేయడానికి కాంగ్రెస్ హైకమాండ్ అన్ని ప్రయత్నాలు చేస్తోంది. సీఎం సిద్ధరామయ్య ఇవాళ మీడియా ముందుకు రానున్నారు. రేపు ఉదయం ఆయన సీఎం పదవికి రాజీనామా చేస్తారు. సిద్ధరామయ్యకు రాజ్యసభ సీట్ ఆఫర్ చేశారు. సిద్ధరామయ్య కుమారుడు యతీంద్రను డిప్యూటీ సీఎం చేస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చినట్లు చెప్తున్నారు. ఏపీలో ఎండల తీవ్రత పెరిగింది. ఇవాళ 68 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 93 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని అధికారులు చెప్పారు. ఇవాళ పోలవరం, కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో 45 నుండి 47 డిగ్రీల వరకు గరిష్ట ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉంది. ఒడిషా మీదుగా ఉత్తర కోస్తాంధ్ర వరకు ద్రోణి విస్తరించింది. దీని ప్రభావంతో ఇవాళ చిత్తూరు జిల్లాలో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడుతున్నాయి. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం వీలుంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. తెలంగాణలో పలు జిల్లాలకు ఐఎండీ ఆరెంజ్ హెచ్చరిక జారీ చేసింది. వచ్చే 2-3 గంటల్లో తెలంగాణలో పలు జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్, ఉమ్మడి, కరీంనగర్, అలాగే ఖమ్మం, వరంగల్, నల్గొండ, నిజామాబాద్ జిల్లాలో వర్షాలు పడే వీలుంది. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు వీచే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. జోగులాంబ, గద్వాల్, మహబూబ్ నగర్, నారాయణపేట్, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, వనపర్తి జిల్లాలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. వర్షానికి పలు చోట్ల ధాన్యం తడిసిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. దుబ్బాక మార్కెట్ యార్డ్లో ధాన్యం తడిసిపోయింది. సంగారెడ్డి, కొల్చారం, వెల్దుర్తి మండలాల్లో భారీ వర్షానికి విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. యాదాద్రి జిల్లా తుర్కపల్లిలో కురిసిన వర్షంతో ధాన్యం బస్తాలు తడిసి ముద్దయ్యాయి. టార్పలిన్ పట్టాలు కప్పినా ధాన్యం తడిసిపోవడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు డిమాండ్ చేశారు. మెదక్ జిల్లా రామాయంపేట, చిన్నశంకరంపేట, నార్సింగి, చేగుంట మండలాల్లో భారీగా వర్షం కురిసింది. కొనుగోలు కేంద్రాల్లో వర్షం నీరు చేరి ధాన్యం తడిసిపోయింది. రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో రాత్రి కురిసిన వర్షాలకు వడ్లు తడిసి ముద్దయ్యాయి. భారీ వర్షానికి నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట వ్యవసాయ మార్కెట్లో మొక్కజొన్న ధాన్యం కొట్టుకుపోయింది. మార్కెట్లో ఆరబోసిన మొక్కజొన్నలు తడిసి ముద్దయ్యాయి. బురదలో కూరుకుపోయిన మొక్కజొన్నలను చూసి రైతులు ఆవేదన చెందుతున్నారు. కొనుగోలు ఆలస్యం కావడంతో మార్కెట్ యార్డ్లో మొక్కజొన్న ధాన్యం నిల్వలు పేరుకుపోయాయి. సిరిసిల్ల జిల్లాలో వర్షం రైతులను ఆందోళనకు గురిచేసింది. ఈదురుగాలులతో కూడిన ఉరుములు, మెరుపుల వర్షం ఎల్లారెడ్డిపేట మండలంలోని పలు గ్రామాల్లో తీవ్ర ప్రభావం చూపింది. కొనుగోలు కేంద్రాల దగ్గర కళ్లాల్లో నిల్వ ఉంచిన ధాన్యం రాసులపై కప్పిన టార్పలిన్ కవర్లు ఈదురుగాలులకు ఎగిరిపోయాయి. ధాన్యం తడిసిపోయింది. ఇప్పటికే తూకం వేసి సిద్ధంగా ఉంచిన ధాన్యపు బస్తాలు కూడా వర్షానికి తడవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కామారెడ్డి జిల్లా సదాశివనగర్, మాచారెడ్డి, బిక్కనూరు, రాజంపేట, పాల్వంచే, దోమకొండ మండలాల్లో భారీ వర్షం పడింది. ఈదురుగాలతో కూడిన భారీ వర్షానికి ధాన్యం కొట్టుకుపోయింది. 3 గంటల పాటు ఈదురుగాలు, ఉరుములతో కూడిన భారీ వర్షం పడింది. అకాల వర్షానికి కల్లాల్లో వరి ధాన్యం తడిసిపోయింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కురిసిన వర్షంతో వరి ధాన్యంతో పాటు మొక్కజొన్న తడిసింది. నెల రోజులుగా ఐకేపీ కేంద్రాల్లో కొనుగోలు కోసం అన్నదాతలు ఎదురు చూశారు. సమయానికి కొనుగోలు చేయకపోవడంతో రైతులు నిండా మునిగారు. వరి ధాన్యం వర్షంలో కొట్టుకుపోయింది. నష్టపోయిన పంటకి పరిహారం అందించాలని రైతులు కోరుతున్నారు. పల్నాడు జిల్లా నర్సరావుపేటలో వచ్చిన గాలివానతో రోడ్డుకు అడ్డంగా పడ్డ చెట్లను అధికారులు తొలగిస్తున్నారు. రాత్రి ఉరుములు, మెరుపులతో కూడిన వడగళ్ల వానతో అక్కడ ఇబ్బందులు ఏర్పడ్డాయి. ములకనూరు నుండి సత్తెనపల్లి మార్గంలో భారీ వర్షానికి చెట్లు, కరెంటు స్తంభాలు కూలిపోయాయి. రాకపోకలకు ఇబ్బంది లేకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. కోనసీమ జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. అమలాపురం, బి గన్నవరం, అంబాజీపేట, ఐనవిల్లి, అల్లవరం, ఉప్పలగుప్తం మండలాల్లో వర్షాలు పడుతున్నాయి. వారం రోజులుగా అధిక ఉష్ణోగ్రతలతో అల్లాడిన జనం వర్షంతో ఉపశమనం పొందుతున్నారు. ఇవాళ కూడా వర్షాలు పడతాయనే సమాచారంతో ధాన్యం విషయంలో రైతులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ పై వడదెబ్బ ప్రభావం చూపుతోంది. జిల్లాలో 5 రోజుల్లో 26 మంది మృతి చెందారు. రోజుకు 5గురు చొప్పున వడదెబ్బతో చనిపోతున్నారు. కూలీలు, కార్మికులను ఎండ బలి తీసుకుంటోంది.
రిమ్స్ కు వడదెబ్బ బాధితులు క్యూ కడుతున్నారు. ఉట్నూరు మండలం ఘన్పూర్ గ్రామానికి చెందిన కోవా కిరణ్ కుమార్ అనే ఉపాధి హామీ కూలీ మృతి చెందాడు. మంచిర్యాల జిల్లా జిన్నారం మండలం బాదంపల్లికి చెందిన దాతి నరేష్ వడదెబ్బతో మృతి చెందాడు. హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం వీర్ల నారాయణపురం గ్రామంలో అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు గడ్డివాముకు నిప్పంటుకుని దగ్ధమయ్యారు. స్థానికులు మంటలు ఆర్పేందుకు ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. మంటలు వ్యాప్తి చెందకుండా అగ్నిమాపక సిబ్బంది అదుపు చేశారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని రైతు నారగిరి రవి కోరారు. కోనసీమ జిల్లా పి గన్నవరం మండలం నాగుల్లంకల్లో ఇసుక మాఫియా రెచ్చిపోయింది. నాగుల్లంక దగ్గర 1986లో గండిపడిన చోటే ఏటిగట్టుకు ర్యాంప్ వేశారు. ఇసుక మట్టిని తరలించేందుకు గోదావరి ఏటిగట్టును ఇసుక మాఫియా ధ్వంసం చేసింది. అనుమతులు లేకుండా నిబంధనలు ఉల్లంఘించి గోదావరి తీరం వెంబడున్న ఇసుక మట్టిని దోచుకుపోతున్నారు. కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ అక్రమ మట్టి ఇసుక తవ్వకాలపై సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చినా పట్టించుకునేవారే కరువయ్యారు. వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం లక్ష్మీపురం గ్రామంలో జరిగిన వితంతు మహిళ సుమలత హత్య కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. నిందితులను పోలీసులు తప్పించారని మృతురాలి బంధువులు ఆరోపించారు. సుమలతను గొంతు కోసిన దుండగులు ఆమెను చంపేశారు. సురేష్ అనే వ్యక్తి ఒక్కడే ఈ హత్య చేశాడని నర్సంపేట డీఎస్పీ రవీందర్ రెడ్డి చెప్పారు. కానీ 9 మంది ఈ హత్యలో పాల్గొన్నారని మృతురాలి మామ బంధువులు మీడియా ముందు చెప్పారు. కేసులో ఉన్న మిగతా నిందితులను వెంటనే గుర్తించి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో రైతులు రోడ్డెక్కారు. 2 నెలలుగా కల్లాల్లోనే రైతులు పడిగాపులు కాస్తున్నారు. కొనుగోలు కేంద్రాల్లో గన్నీ సంచులు హమాలీల కొరత ఏర్పడింది. అకాల వర్షాలతో వరి ధాన్యం తడిసి ముద్దవుతోందని మండిపడ్డారు. ధాన్యం కొనుగోలు చేయడంలో అధికారుల నిర్లక్ష్యంతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తమ కష్టానికి సరైన విలువ దక్కే వరకు పోరాటం ఆగదని రైతులు హెచ్చరించారు. మెదక్ జిల్లా కొల్చారం మండలంలో భారీ వర్షం పడింది. వర్షానికి మండలంలోని పలు గ్రామాల్లో ధాన్యం కుప్పలు తడిసిపోయాయి. ధాన్యం కుప్పలోకి చేరిన వరద నీటిని రైతులు తొలగిస్తున్నారు. చిన్న ఘనపూర్, వరిగుంతల్, సంగైపేట్, కొల్చారం, ఏటిగడ్డ, మందాపూర్ ప్రాంతాలకు లారీలను రప్పించాలని, పంట కొనుగోలు చేయాలని రైతులు కోరారు. నిర్మల్ జిల్లా పెంబి మండలంలోని నాగపూర్లో విచ్చిన ఈదురుగాళ్లకు బోస్ అనే వ్యక్తి ఇంటి రేకులు గాలికి ఎగిరిపడ్డాయి. కరెంట్ తీగలపైన రేకులు పడి తీగలు తెగిపోయాయి. కరెంట్ పోవడంతో పెను ప్రమాదం తప్పింది. రోడ్డుపై చెట్లు పడిపోయి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అధికారులు అప్రమత్తమై చెట్లను తొలగిస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ కేంద్రంలో కురిసిన వర్షానికి వ్యవసాయ మార్కెట్లో ధాన్యం తడిసిపోయింది. దీంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ మార్కెట్కు ధాన్యం తీసుకొచ్చి నెల రోజులవుతున్నా తూకం వేయలేదని రైతులు చెప్పారు. తమను పట్టించుకునే నాదుడే లేడని, డబ్బులు చెల్లిస్తేనే కాంటా పడుతోందని రైతులు తెలిపారు. ఐకేపీ సెంటర్లలో కూడా డబ్బులిస్తేనే పని జరుగుతోందని అన్నదాతలు ఆరోపించారు. పల్నాడు జిల్లా ప్రోసూరు, అచ్చంపేటలో ఈదురుగాళ్లతో మోస్తరు వర్షం పడింది. ఈదురుగాళ్లతో అనంతవరం ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో ధ్వజస్తంభం విరిగిపడింది. విప్పల్ల, అచ్చంపేటలలో పలుచోట్ల విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. విరిగిన ధ్వజస్తంభం కింద పడకుండా ఆలయం గోడపై వారడంతో భక్తులు ఊపిరి పీల్చుకున్నారు. దేశంలో రూపాయి పతనం కొనసాగుతోంది. పశ్చిమాసియాలో పెరుగుతోన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు రూపాయికి భారంగా మారాయి. మొన్న రూపాయి పతనాన్ని అడ్డుకున్న ఆర్బీఐ ఇప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. బంగారం ధర కూడా తగ్గుతోంది. హైదరాబాద్ లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,58,890 రూపాయలకు చేరింది. 22 క్యారెట్ల బంగారం ధర 1,45,650 రూపాయలుగా ఉంది. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. శిలాతోరణం వరకు భక్తుల క్యూలైన్ ఉంది. నిన్న శ్రీవారిని 89,403 మంది భక్తులు దర్శించుకున్నారు. వెంకన్న హుండీ ఆదాయం 4 కోట్ల రూపాయలు. కేరళ మాజీ సీఎం పినరయి విజయన్ ఇంట్లో ఈడీ సోదాలు చేస్తోంది. విజయన్ అల్లుడి నివాసంలోనూ సోదాలు కొనసాగుతున్నాయి. సీఎంఆర్ఎల్, కేఎస్ఐడిసి సంస్థలో జరిగిన మనీ లాండరింగ్ కేసులో ఈడీ సోదాలు చేస్తోంది. కేరళం వ్యాప్తంగా 12 చోట్ల ఈడీ సోదాలు చేసి కీలక పత్రాలు స్వాధీనం చేసుకుంది. పహిల్వాన్ల శిక్షణ అకాడమీలో మ్యాట్ వంటి కనీస వసతులు లేవని హైదరాబాద్ రెస్లింగ్ అసోసియేషన్ చైర్మన్ గడ్డం శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఈ సంగతి తెలుసుకున్న తలసాని అన్ని రకాల వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. నేషనల్ పోటీలకు వెళ్లే వారి ఖర్చంతా తానే భరిస్తానని హామీ ఇచ్చారు. త్వరలోనే ఎల్బీ స్టేడియంలో కుస్తీ పోటీలు నిర్వహిస్తామని చెప్పారు. హైదరాబాద్ అంటేనే పహిల్వాన్ల అడ్డా అని నేతలు అన్నారు. ప్రధాని మోదీ అధ్యక్షతన మరి కాసేపట్లో కేంద్ర కేబినెట్ సమావేశం జరగనుంది. పలు అభివృద్ధి పనులపై చర్చించే మంత్రిమండలి ఆమోదం తెలపనుంది. ముఖ్యంగా దేశ రక్షణకు సంబంధించిన విషయాలపై మంత్రిమండలిలో చర్చ జరగనుంది.
పెట్రోల్ డీజిల్ ధరల పెంపు, యుద్ధ ప్రభావం, సరిహద్దులో ఉద్రిక్తతల వంటి అంశాలు చర్చకు రానున్నాయి. కోల్కతాలో ఏర్పాటు చేసిన ఫుట్బాల్ స్టార్ లియోనెల్ మెస్సీ 70 అడుగుల విగ్రహాన్ని భద్రతా కారణాలతో తొలగించాలని అధికారులు నిర్ణయించారు. ఇటీవలే వీచిన గాలులకు విగ్రహం ఊగిపోవడంతో పోలీసులకు ఫిర్యాదులు వచ్చాయి. పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ అధికారులు తనిఖీ చేసి విగ్రహ నిర్మాణంలో లోపాలున్నాయని తేల్చారు. రాబోయే వర్షాకాలంలో ఈ విగ్రహం కూలిపోయే ప్రమాదం ఉందని చెప్పారు. గతేడాది డిసెంబర్లో స్వయంగా మెస్సీ చేతుల మీదుగా ప్రారంభమైన ఈ విగ్రహాన్ని ప్రజల భద్రత కోసం కేవలం 5 నెలలకే తొలగిస్తున్నారు. వెంకటేష్, కళ్యాణ్ రామ్ హీరోలుగా అనిల్ రావుపూడి డైరెక్షన్ లో ఒక సినిమా తెరకెక్కనుంది. ఈ చిత్రానికి జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందించనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. జూలై ఆఖరున గానీ ఆగస్టులో గానీ షూటింగ్ ప్రారంభం కానుంది. వచ్చే సంక్రాంతికి విడుదల చేయాలన్నది యూనిట్ ప్లాన్ గా ఉంది. తమిళనాట విజయ్ గెలుపు గురించి నటుడు సముద్రఖని స్పందించారు. రాజకీయాల్లో అనుభవం లేని వారు ప్రజలకు ఖచ్చితంగా మేలు చేస్తారనే నమ్మకం తనకుందని చెప్పారు. ఈ ఎన్నికలు సునామీని తలపించాయన్నారు. ప్రజలు తెలివి తక్కువ వారు కాదని తెలిపారు. సరైన సమయంలో వారికి కావాల్సిన వ్యక్తిని ఎన్నుకున్నారన్నారు. బాలీవుడ్ ప్రముఖ నటుడు రమాకాంత్ దయామా కన్నుమూశారు. ఆయనకు 69 ఏళ్లు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స ఫలించక తుది శ్వాస విడిచారు. చెక్ ది ఇండియా సినిమాతో హిందీ చిత్ర పరిశ్రమలో నటుడిగా రమాకాంత్ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. సినిమాలతో పాటు పలు సీరియల్స్లోనూ కీలక పాత్రల్లో మెప్పించారు. ఐపీఎల్ సీజన్ లీగ్ దశ చివరి మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఎలిమినేటర్ 4లో రాజస్థాన్ రాయల్స్ తో తలపడనుంది. మ్యాచ్లో నెగ్గిన జట్టు క్వాలిఫైర్ 2కు అర్హత సాధించనుండగా ఓడిన టీం టోర్నీ నుంచి ఇంటికి వెళ్తుంది. లీగ్ దశలో రాజస్థాన్ పై ఆడిన 2 మ్యాచ్ల్లోనూ విజయం సాధించడం కమిన్స్ సేనకు కలిసి రానుంది. రియాన్ పరాగ్ సారథ్యంలోని రాయల్స్ లీగ్ రేపు గెలుపు ఎత్తులు వేస్తోంది. ములాన్పూర్ పిచ్ బ్యాటింగ్ కు అనుకూలంగా కావడం, ఇరు జట్లలోనూ భారీ హిట్టర్లు ఉండడంతో పరుగుల మోత మోగే అవకాశం ఉంది.